హాయ్ అండి. ఇవాళ పొంగరం చూపిస్తాను రండి. ఇగో ఫస్ట్ సగ్గుబియ్యం ఒక గిన్నె నానబెట్టేసాను, కడిగేసి. ఇగో అదే గిన్నెతో కొంచెం వెళ్తి రవ్వ ఒక గిన్నె, ఒక గిన్నె శనగపిండి, ఆ చిన్న గిన్నెతో వరిపిండి. ఇగో రవ్వ వేసాను, ఇగో శనగపిండి కొంచెం వెళ్తి ఒక గిన్నె, కొంచెం చిన్న గిన్నెతో వరిపిండి, కొంచెం నీళ్ళు వేద్దాం. నీళ్ళు వేసి కలిపేసి నానబెడదాం. ఇందులో ఒక గంట సేపు నానబెట్టాలి. ఈ సగ్గుబియ్యము ఒక 2 గంటల ముందు నానబెట్టి వదిలేసాను. ఒక చిన్న గిన్నెడు పెద్ద సగ్గుబియ్యం కడిగేసి శుభ్రంగా నానబెట్టాను. ఉప్మా రవ్వ, శనగపిండి, సగ్గుబియ్యం, వరిపిండి, ఈ 3 ఇప్పుడు శుభ్రంగా కలిపేసి చూపిస్తాను. ఒక గంట సేపు నానేస్తాను. ఇది నానేక చూపిస్తాను ఇందులో ఏమేమి వేయాలో. పొంగరంకి ఇదే పిండి మీరు గారెలు కూడా చాలా బాగుంటుంది, చేసుకోవచ్చు. ఇగో ఇంతే ఉండాలి, ఎక్కువ నీళ్ళు పోయద్దు. ఇది గట్టి పడిపోతుంది, రవ్వ అంతా లాగేస్తుంది నీళ్ళు. శుభ్రంగా కడిగేసి రవ్వ సగ్గుబియ్యం ఒక గంటన్నర నానబెట్టేయాలి. అప్పుడు బాగుంటుంది తినడానికి. చూపిస్తాను. ఇగో ఇలా కలిపేసాను కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక గంట తర్వాత చూపిస్తాను. చూద్దాం ఎంతవరకు వచ్చింది. చూసారా, ఇలా గట్టిగా వచ్చేసింది, నీరంతా లాగేసింది. అంటే పలచగా చేసాం కదా, గట్టి పడిపోయింది. ఇప్పుడు ఇందులో చిన్న కప్పుతో సగం పెరిగేద్దాం. ఎక్కువ పులుపున్నా పర్వాలేదు. ఒక 2-3 ఉల్లిపాయలు తరిగాను, పచ్చిమిర్చి, టమాటా, అల్లం, ఈ 3. మీరు కాస్త వెల్లుల్లిపాయ కూడా సన్నంగా తరిగి వేయవచ్చు. అన్నీ తరిగే వేయండి, ముద్ద వేస్తే బాగుండదు. ఇగో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇంకా సరిపడా ఉప్పు, వేసి శుభ్రంగా కలిపేద్దాం. కింద పైన కలిపాక చూపిద్దాం. నేను మూకుడు పెట్టి ఉంచాను, సిమ్లోని నూనె వేసి ఉంచాను, కాగుతున్నది. ఇది కింద పైన శుభ్రంగా ఇగో కలిపేసాను. చూసారా, ఇగో ఇలాగ మనం పొంగరాలు పోసుకుంటాం కదా, మినప్పిండి అవిను ఇడ్లీ పిండితో, ఇగో ఆ మోస్తరు రావాలి. అన్నీ వేసి కలిపేసాను. ఇంకా ఇందులో క్యారెట్, క్యాప్సికమ్ మీకు ఏం కావాలన్నా వేసుకోవచ్చు. బఠానీలు నానబెట్టి ఇప్పుడు వేడి మూకుడులో ఒక నూనె వేసి ఉంచాను. ఒక 2 గరిటెలు వేద్దాం. మీడియం ఫ్లేమ్ పెట్టి పెడదాము. ఇప్పుడు సిమ్లో వద్దు, పెట్టాక చూపిస్తాను మీకు. పొంగరం చాలా బాగుంటుంది, ఉట్టినే తినేయచ్చు, పచ్చడి లేకపోయినా. రండి చూద్దాం ఎంత వేగిందో. ఇక చూసారు కదా, కాలింది. చక్క సగ్గుబియ్యం అలా పొంగుతుంది. ఇక చూడండి, 2 గరిటెకి అంత పొంగింది. చూసారా, మళ్ళీ ఇంకోసారి ఎక్కువ ఇందులో నూనె పట్టదు, నూనె చాలా అక్కలు. ఇది ఇలా నొక్కేస్తే చక్క ఎర్రగా కాగుతుంది. ఆయిల్లో పెట్టద్దు, మాడిపోతుంది, మళ్ళీ అది కాలదు, రవ్వ ఉంటుంది. అందుకు ఇప్పుడు సిమ్లో పెట్టి ఉంచండి. ఒక 15 నిమిషాల తర్వాత చూద్దాం ఎలా కాలిందో. ఇక చూడండి, తిప్పి చూపిస్తాను మీకు. ఇటు అటు చూడండి, ఇటు ఎలా ఎర్రగా కాలింది కదా. ఇది శుభ్రంగా కాలినట్టుగా, ఎక్కువ నూనె కూడా పట్టదు. ఇప్పుడు చూసారు కదా, చూడండి. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి నిన్న వంకాయ పచ్చడి చేశాను కదా, ఆ పచ్చడితో తింటాను, అందుకే పచ్చడి చేయలేదు. చూసారు కదా, భలే ఉంటుంది, దూదిలా వస్తుంది. పైన కరకరకల్లా ఆడుతుంది, లోపల దూదిలా ఉంటుంది. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.